శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. నాగార్జున గారు, అంతకుముందు మీరు ఒక సర్వే గురించి చెప్పారు. కేంద్ర సర్వేలు కొన్ని సర్వే చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ప్రీవియస్ వచ్చిన పర్సంటేజ్ లో కూడా సుమారుగా ఒక 2% తగ్గటం జరిగిందని చెప్పేసి అని అన్నారు. అయితే ఇప్పుడు ప్రతి సందర్భంలో ఈ మధ్య కూడా మీరు సోషల్ మీడియాలో కనుక వాళ్ళది మీరు గమనించినట్టయితే ఏదన్నా చిన్న ఈవెంట్ లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ వెనక ఏదన్నా జనం లేకపోతే అక్కడ గ్రాఫికల్ గా క్రియేట్ చేయటం కావచ్చు, ఎక్కువ మంది ఉండాలి ఆ నినాదాలు చేయటం అని చెప్పేసి పోస్టులు వైరల్ చేయడానికి ముఖ్యంగా అన్నమాట. ఇది ఒక పక్కనేమో కేంద్ర సర్వేలు వీటికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇంకా తగ్గుతా ఉంది అని చెప్తూ ఉంటే, ఇవి అంటే పార్టీ బలోపేతం కోసం వీళ్ళు ఆ విధంగా సర్క్యులేట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అంజీ గారు, ఇక్కడ కొంతమంది రియాలిటీ అంటే ఎలా ఉంది అనేటువంటి వాస్తవాన్ని చెక్ చేసుకుంటూ వాస్తవంలో బ్రతుకుతుంటారండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి భ్రమలు చుట్టూ కల్పించుకుంటూ ఆ ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండో కేటగిరీకి వస్తూ ఉంటారు. తనకి ఎలాంటి వాతావరణం కావాలో, తను ఏది వినాలి, ఏది చూడాలి అనుకుంటున్నాడో అలాంటి వాతావరణాన్ని కృత్రిమంగా, అంటే అది సహజంగా వచ్చేటువంటి వాతావరణం కాదు, దాన్ని కృత్రిమంగా అయినా సరే తన చుట్టూ క్రియేట్ చేసుకొని, ఓహో నేను ఇంత గొప్పగా ఉన్నానని తనకి తాను శభాష్ అనుకుంటూ ఆ భ్రమంలో బ్రతకటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అది మానసిక వైకల్యం అనండి, లేకపోతే ఒక పర్వర్టెడ్నెస్ అనండి. అలాంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. తర్వాత ఓడిపోయిన తర్వాత దారుణంగా వైనాట్ 175 అన్న దగ్గర నుంచి 11కు రావటానికి 5 సంవత్సరాలు శాయశక్తులా ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుచరగణం నిరంతరం శ్రమించారండి. కాబట్టి ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే నేనేదో వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఓడిచ్చారనో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓడిచ్చాడనో, లేకపోతే నారా లోకేష్ గారి పాదయాత్ర మూలాన ఓడిపోయారని నేను భావించట్లేదండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఆయన అనుచరగణం మాట్లాడినటువంటి తప్పుడు మాటలు, ఆయన యొక్క తలబిరుస్తనం, తర్వాత తన గర్వంతోటే ప్రజలు చీకొట్టారనేటువంటిది నేను బలంగా నమ్ముతున్నటువంటి మాట అంజి గారు. ఎవరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు, ఆయనే ఓడించుకున్నాడు. అలాంటి సందర్భంలో ఓడిపోయిన తర్వాత అయినా సరే నేను ఎందుకు ఓడిపోయాను అనేటువంటి సమీక్ష లేకపోగా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ చూడండి, మొత్తం కలిపితే ఒక 1000-1500 మంది ఉంటారు. వాళ్ళందరినీ ఏంటంటే కారు కదలటానికి లేకుండా తర్వాత ప్రతివాడు చేతులు దాస్తూ షేక్ హ్యాండ్ కోసం ఎగబడుతున్నట్టుగా అదొక స్క్రిప్టెడ్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కారులో పైన ఆయన నుంచొని నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఒక 20 అడుగుల దూరంలో ఉన్నాడు, చేయి దాచడంలో ఏమైనా అర్థం ఉందండి? మీరు ఆ విజువల్స్ నేను ఇవాళ పొద్దున్నే లేవగానే చూశాను. ఎక్కడో దూరాన ఉన్నాడు కూడా చేయి దాపుతున్నాడు, ఈయన చేయి కావాలని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టుగా. అది చూస్తూ ఉంటే కాస్త కామన్ సెన్స్ తో ఆలోచించే ప్రతి వాడికి ఏంటంటే ఇట్స్ ఎ స్క్రిప్టెడ్ వన్ అనేటువంటిది అర్థమవుతుంది. తర్వాత ఈయన ఏంటంటే ఇప్పటికి కూడా నేను ఇంకా ముఖ్యమంత్రి పదవిలోనే ఉన్నాను, లేకపోతే రాబోతున్నాను అనేటువంటి భ్రమల్లో జగన్మోహన్ రెడ్డి గారు బ్రతుకుతున్నారంటానికి చుట్టూ చేరినటువంటి జనాభా ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక్క స్లోగన్ బ్రహ్మాండంగా చేస్తారు. అదేంటో మీకు తెలుసు, సీఎం 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 అని అరుస్తూనే ఉంటారు. నిజంగా 11 సీట్లకి దారుణంగా ఓడిపోయిన తర్వాత ఎవడన్నా సీఎం అని అరుస్తున్నాడు అంటే అతను అది అవమానించినట్టుగా, ఎగతాళి చేసినట్టుగా ఫీల్ అవ్వాలి. కానీ ఒక్క సందర్భంలో కూడా మీరు ఆపండి, లేకపోతే ఇలా స్లోగన్స్ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పక్కన ఉన్నటువంటి వాడు కానీ చెప్పిన సందర్భం లేదు. అంటే ఆ స్లోగన్ని ఆయన ఆనందిస్తున్నాడు, ఆస్వాదిస్తున్నాడు అనేటువంటిది అర్థం అవుతుంది. అంటే భ్రమల్లో అన్నాను చూసారా, ఇంకా నేను సీఎంగా ఉన్నాననేటువంటి భ్రమలో ఆయన బ్రతుకుతున్నాడు. అలాగే మీకు కంకిపాడు ప్రాంతంలో పరామర్శకు వచ్చాడు రైతులు, మీకు గుర్తుంది కదండి? అవును. ఆ రోజున ఏం మాట్లాడాడు, వారం రోజుల్లో నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను, వచ్చిన తర్వాత మీ అందరినీ అధికారులందరినీ చెక్ చేస్తాను, మీరు కనుక సరిగ్గా చేయకపోతే మీ అందరి మీద చర్యలు తీసుకుంటాను. ఈ మాట ఎవరన్నా అంటారండి? అది ఆయన స్పృహలో ఉండి మాట్లాడాడో, స్పృహలో లేకుండా మాట్లాడాడో తెలియదు కానీ అతను ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఆ పక్కనే ఒక రైతు అతుక్కొని నుంచున్నట్టుగా నుంచున్నాడు. అతను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నాడు పక్కనుండి.
నేను వారం రోజుల్లో ముఖ్యమంత్రిని అయిపోతానని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ప్రజలందరూ నవ్వుకున్నారు. కాబట్టి ఇలాంటి భ్రాంతిలో బ్రతకటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయింది అంజి గారు. తర్వాత ఒక్కటి రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సిందేంటంటే, విపరీతమైన జనాలు మీకొచ్చినంత మాత్రాన గెలుపు మీది అని గాని, మీరు అధికారంలోకొస్తారని గాని అనుకుంటూ ఉంటే అది భ్రమలే. 2024 ఎలక్షన్స్ చూడండి అంజి గారు. సిద్ధం సభలని పెట్టాడు. అది తోలుకొచ్చిన జనాభానా? లేకపోతే అభిమానంతో వచ్చిన జనాభానా? లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన జనాభానా? ఎవరైనా సరే సభలకి భారీ ఎత్తున జనసందోహం మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినా వచ్చారు. లోకేష్ గారు పెట్టినా వచ్చారు. ఏ రాజకీయ నాయకులు పెట్టినా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు లేదా తీసుకొస్తున్నారు. కానీ గెలిపించాలనుకుంది మాత్రం వాళ్ళ మనసులో ఎవరైతే మనకు మేలు చేస్తారు, మంచి చేస్తారనుకున్నారో వాళ్ళకి మాత్రమే ఓటేస్తున్నారు. కాబట్టి ప్రజలొచ్చినంత మాత్రాన మనం అధికారంలోకి వస్తామని రాజకీయ నాయకుడైనా భ్రమిస్తే, అది అతని పతనానికి మాత్రమే పనికొస్తుంది. ఇవాళ ఆలోచించుకోవాల్సిందేంటంటే, ప్రభుత్వం ఏం తప్పు చేస్తోంది? ప్రభుత్వం అన్న తర్వాత ఖచ్చితంగా కొన్ని తప్పులు జరుగుతాయి. ఇచ్చినటువంటి హామీల్లో అన్ని హామీలు అమలు చేయటం అనేటువంటిది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే, వాళ్ళు చేయాల్సినటువంటి పనేంటంటే, ప్రభుత్వం ఏ తప్పు చేస్తుందా అని కాసుకొని కూర్చొని, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఇదిగోండి ప్రభుత్వం ఇలా చేసింది, ఇక్కడ తప్పు జరిగింది. అలాగే ఈ హామీ ఇచ్చింది, ఈ హామీని నెరవేర్చలేదు అని దాని మీద ఒక ఉద్యమంలాగా చేసి ప్రజల మనసును ఆకట్టుకోవటం ఒక్కటి మాత్రమే ప్రజాస్వామ్యంలో అధికారం కోల్పోయినటువంటి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఉన్నటువంటి మార్గం అని చెప్పారు. ఇది కాస్త విఘ్నత కలిగిన ఏ పార్టీ అయినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి పని. నేను బయటికొస్తాను, సింహం సింగిల్‌గా వస్తది, నేను లేస్తే మనిషిని గాదు, ఈ మాటలతోటి 2 సంవత్సరాలు కాలయాపన చేశారే గాని, ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకొచ్చి ఒక ఉద్యమం చేసింది గాని, 4 రోజులు పట్టుమని ప్రజల్లో ఉన్నది గాని, 2 ఏళ్లలో మనం చూడలేదు. బెంగుళూరు నుంచి రావటం, ఒక ప్రెస్ మీట్ 15 రోజులకో, 20 రోజులకో పెట్టడం, ప్రభుత్వాన్ని బూతులు నానా తిట్లు తిట్టడం, వెళ్ళిపోవడం. ఇది మాత్రమే రాజకీయం అంటున్నటువంటి సందర్భంలో నిన్నే అనుకుంటాను ఆంధ్రప్రభలో ఒక న్యూస్ వేశారు. కార్యకర్తలు కావలెను వైసీపీ. ఎందుకంటే ఎక్కడ కూడా కార్యకర్త అనేవాడు ముందుకు రావట్లేదట పని చేయటానికి. అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోలేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా ఏదన్నా మమ్మల్ని పట్టించుకుంటాడా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్‌కి, బెంగుళూరుకి, తాడేపల్లికి రావటం ప్రెస్ మీట్లకే పరిచయం అవుతున్నాడు కానీ, కార్యకర్తలను ఉద్దేశించి ఒక్క రోజన్నా మాట్లాడినటువంటి సందర్భం ఉందా? మన డిబేట్‌లోనే నేను 2, 3 సార్లు చెప్పాను అంజి గారు మనం మాట్లాడినప్పుడే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే, నాయకుల్ని, కార్యకర్తల్ని తన దగ్గరికి పిలుచుకోవటం కాదు, తాడేపల్లికి పిలుచుకోవటం కాదు. తను ప్రతి నియోజకవర్గానికెళ్ళి, ఒక నైట్ అక్కడ బస చేసి, కార్యకర్తల్ని కలిసి, వాళ్ళందరితో మాట్లాడితే మాత్రమే ఏదన్నా ప్రయోజనం ఉంటుందని చెప్పేసని మనం మాట్లాడినప్పుడు, దాని కింద కామెంట్‌లో నన్ను కూడా తిట్టారు. ఏవండీ రాష్ట్రానికి ఒక దరిద్రం పోయిందనుకుంటే, మళ్ళీ మీరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మళ్ళీ పాటించి ఆయన అధికారంలోకొస్తే మా నెత్తిన పెడతారని నన్ను కూడా తిట్టారు. గుర్తుండే ఉంటుంది మీకు. కాబట్టి ఆహ్, అధికారంలోకి రావాలి అన్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే పని చేయాల్సినటువంటి విధానం ఇదే గాని, కూలికి తీసుకొచ్చినటువంటి జనాన్ని చుట్టూ పెట్టుకొని, పనికిమాలిన యూత్‌నందరిని, ఈ గంజాయి బ్యాచులందరిని చుట్టూ చేర్చుకొని, జేజేలు కొట్టించుకొని సీఎం అనుకున్నంత మాత్రాన అతను ముఖ్యమంత్రి అవుతాననుకుంటే అది భ్రమలే. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ భ్రాంతిలో బ్రతకటం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి అత్యవసరం అంజి గారు. ఎందుకంటే ఆయన రియాలిటీ చెక్ చేసుకొని మళ్ళీ గనక జనంలోకొచ్చి వాళ్ళని ఆకట్టుకొని మళ్ళీ అధికారంలోకొస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి, ఆయన ఈ భ్రమల్లో బ్రతకటం అనేటువంటిదే మనందరం కోరుకోవాలి. ఆ భ్రమల ద్వారానే ఆ 11 కూడా రాకుండా ఇంకా పతనం అయ్యేటువంటి స్థాయికి ఆయనంతట ఆయనే వెళ్ళిపోతున్నాడు. దాన్ని చూసి మనం జాలిపడాలి.